హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్‌గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్. సో, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. మాక్సిమం అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చే అవకాశం ఉంటదన్నమాట. సో, మీకు రైట్ వేలో అలాగే అప్లై చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో, మీరు ఆ విధంగా అప్లై చేస్తే మీరు డెఫినెట్‌గా షార్ట్ లిస్ట్ అవుతారనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనం ఆల్రెడీ ఇదే వీడియో లాస్ట్ టైం చేసాం అనమాట. అండ్ లాస్ట్ టైం మన ఛానల్ నుంచి 2 మెంబర్స్ అనేది మనకి హైర్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో, మన ఛానల్ నుంచి అప్లై చేసిన వాళ్ళే 2 మెంబర్స్ ఈ యొక్క కంపెనీలో ఆల్రెడీ ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారనమాట. ఓకేనా? సో, వీళ్ళే మళ్ళీ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, అందుకని చెప్పి మీకు మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. సో, ఎవరైతే లాస్ట్ టైం మిస్ అయ్యారో అండ్ ఈసారి ఎవరైతే మళ్ళీ అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో, అందరూ కూడా అప్లై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే కంపెనీ వచ్చేసరికి అప్లై రైట్ అనమాట. సో, ఈ అప్లై రైట్ ఏంటి అంటే యూఎస్ స్టార్టప్ కంపెనీ అనమాట. ఓకేనా? సో, మెయిన్గా ఈ యొక్క అప్లై రైట్ ఏం చేస్తుంది అంటే సో, బేసిక్గా సో, యూఎస్లో ఎవరైతే జాబ్ గురించి చూస్తున్నారో సో, వాళ్ళు ఏంటంటే ఈ యొక్క అప్లై రైట్కి రీచ్ అవుట్ అవుతారనమాట. సో, రీచ్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు కొంత అమౌంట్ పే చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళకి ఇంటర్నల్గా ఒక టూల్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో, ఆ టూల్ని యూస్ చేసి ఎవరైతే రీచ్ అవుట్ అయ్యారో క్యాండిడేట్ సో, ఆ యొక్క రెజ్యూమే తగ్గట్టుగా వాళ్ళకి బెస్ట్ జాబ్స్ సజెస్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ యొక్క టూల్ ఏం చేస్తుందంటే సో, ఆ యొక్క క్యాండిడేట్కి రైట్ జాబ్ అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో, అది ఒక జాబ్ అవ్వచ్చు, 2 జాబులు అవ్వచ్చు, 5 జాబ్స్ అవ్వచ్చు, 10 జాబ్స్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు కదా. సో, హైర్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సో, వీళ్ళ యొక్క టూల్ ఏదైతే జాబ్ని సజెస్ట్ చేస్తుందో సో, ఆ యొక్క జాబ్స్కి మీరు క్యాండిడేట్ తరఫున మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో, ఆ విధంగా ఉంటుంది అన్నమాట అప్లై జాబ్ ప్రాసెస్ వచ్చరికి. అంటే సింపుల్గా జాబ్ ప్రాసెస్ ఏంటి అంటే మీకు డేటా ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఆ డేటా మీకు మొత్తం అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ జాబ్ బోర్డులో అప్లై చేయాలి, క్యాండిడేట్ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా ఏ జాబు సో, ఎలాగ అప్లై చేయాలి మొత్తం అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో, దానికి తగ్గట్టుగా మీరు ఆ యొక్క పర్టికులర్ జాబ్ పోర్టల్లో మీరు క్యాండిడేట్ తరపు నుంచి అప్లై చేయాలన్నమాట. ఓకేనా? సో, ఇది మెయిన్ జాబ్ వచ్చేసరికి. అండ్ ఈ యొక్క జాబ్ చూసుకుంటే మనకి యూఎస్ టైమింగ్స్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట, మార్నింగ్ షిఫ్ట్స్ కాదు. అండ్ ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. రిమోట్ జాబ్ ఆపర్చునిటీ, ప్రెషర్ ఉండదు, ఏమీ ఉండదు అనమాట. జస్ట్ మనకి ఇచ్చిన డేటాని జస్ట్ ఆ యొక్క పోర్టల్స్లో అప్లై చేయాలన్నమాట జాబ్. ఓకేనా? చాలా సింపుల్ జాబ్ అనమాట. సో, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ అయ్యొద్దు. సో, ఇది చూసుకుంటే ఇది వాళ్ళ యొక్క హోమ్ పేజ్ అనమాట. అక్కడ చూసుకుంటే applyright.com అనమాట. ఇక్కడ చూసుకుంటే ల్యాండ్ యువర్ 100K డ్రీమ్ జాబ్ బిఫోర్ ఓపీటీ ఎక్స్పైర్. సో, ఇప్పుడు చెప్పాం కదా కాన్సెప్ట్ అంతా. సో, అదే అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఇతను ఉన్నారు కదా. సో, ఇతనే మనకి ఒక అప్లైరైట్ కంపెనీ ఫౌండర్ అనమాట. సో, అది మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి అనమాట. సో, ఇప్పుడు ఈ యొక్క జాబ్ మీరు ఎలా అప్లై చేయాలి అంటే మీకు డైరెక్ట్గా కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అప్లై లింక్ అనేది. సో, ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఈ విధంగా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే రోల్ చూసుకుంటే ఆపరేషన్స్ ఎగ్జిక్యూటర్ అనమాట. ఓకేనా? ఇప్పుడు చెప్పాం కదా మీకు ఆపరేషన్స్ ఎగ్జిక్యూటర్ అంటే ఏంటి రోల్ అని చెప్పి. సో, అదే రోల్ అనమాట. మీకు డేటా ఇస్తారు, జాబ్స్ డేటా. సో, ఆ జాబ్స్ డేటా యూస్ చేసి మీరు పర్టికులర్ జాబ్ పోర్టల్స్లో అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో, ఆ ఏ జాబ్ పోర్టల్స్ అనేది కూడా వీరే ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఆ యొక్క జాబ్ పోర్టల్స్లో మీకు ఇచ్చిన డేటా ప్రకారంగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే మీకు మంత్లీ పే కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో, మీకు ఎంత ప్రొవైడ్ చేస్తారని చెప్పి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది టైప్ చూసుకుంటే వర్క్ టైప్ చూసుకుంటే రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ చూసుకుంటే వర్క్ షెడ్యూల్ చూసుకుంటే ఇంక్లూడ్స్ నైట్ షిఫ్ట్స్ అనమాట. సో, ఇది మనకి జాబ్ వచ్చేసరికి నైట్ షిఫ్ట్సే ఉంటాయి అనమాట, మార్నింగ్ షిఫ్ట్స్ కాదు. ఎందుకంటే ఇది యూఎస్ కంపెనీ కాబట్టి మనం యూఎస్ టైమింగ్స్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో, ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో, ఇక్కడ మీకు ఈ యొక్క ఫామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఓకే అనుకుంటే ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా. సో, నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు యాక్చువల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఫుల్ రెసిడెన్షియల్ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్. సో, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సో, ఈ విధంగా వస్తుంది అన్నమాట స్టెప్ 2 వచ్చేసరికి. సో, స్టెప్ 2లో మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో, మీ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మీరు ఏదైతే యాక్టివ్గా వాడతారో ఆ ఈమెయిల్ అడ్రస్ మీ వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇది థర్డ్ స్టెప్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మేజర్ లేదంటే ఫీల్డ్ ఆఫ్ స్టడీ అంటే మీరు ఏ గ్రూప్లో కంప్లీట్ చేశారని చెప్పి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. మీ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇది ఫోర్త్ స్టెప్ అనమాట. ఇక్కడ చూసుకుంటే అది కరెంట్లీ ఎంప్లాయిడ్ అంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారా లేదా ప్రెజెంట్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదని ఉంటే లేకుంటే అన్నీ అని పెట్టేయచ్చు అనమాట. ఒక మీకు ఫ్రెషర్ అనుకుంటే సో, ఈ యొక్క జాబ్ మీరు ఫ్రెషర్ అయినా సరే హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్ ఫర్ జాబ్స్ ఆన్లైన్. మీరు ఎప్పుడైనా జాబ్స్కి అప్లై చేశారు లేదా ఆన్లైన్ పోర్టల్స్లో.
ఈ ఫెస్ట్ ఏదైతే మీ ఒకళ్ళు అప్లై చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు అన్నమాట. లేకపోతే హౌ వుడ్ యూ లర్న్ ద ప్రాసెస్ వితిన్ 24 అవర్స్. ఒకవేళ మీరు ఎప్పుడు అప్లై చేయకపోతే సో ఈ అప్లై ప్రాసెస్ 24 అవర్స్లో ఎలాగా మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారని చెప్పి ఒక చిన్న షార్ట్ పారాగ్రాఫ్ రాయమంటున్నారు అనమాట. సో మీకు పర్సనల్ ల్యాప్టాప్ ఉందా లేదా, స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా, సో వర్క్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్స్ మీకు ఓకే కాదా, సో వర్క్ 6 days a week, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లెవెల్, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కెరియర్, ఇఫ్ ఫైడ్ హౌ మెనీ మంత్స్ యూ క్యాన్ కమిట్ టు వర్క్ విత్ అస్. ఓకేనా. సో మీరు మిమ్మల్ని హైర్ చేసుకుంటే ఎన్ని మంత్స్ మీరు వర్క్ చేయగలరు. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇందులో ప్రొవైడ్ చేసిన ప్రతి డేటా కూడా జెన్యున్గా ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ యొక్క డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డేటా చూసా మిమ్మల్ని వాళ్ళు ఫస్ట్ స్టెప్ డిసైడ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ స్టెప్లో మీరు రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ అప్డేటెడ్ రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఎప్పుడో ఓల్డ్ రెజ్యూమే అప్లోడ్ చేయకండి. సో మీరు అప్డేటెడ్ రెజ్యూమే అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఓకేనా. సో యూట్యూబ్ వీడియో మీరు ఏం చేస్తారంటే మీరు నార్మల్గా ల్యాప్టాప్లో గూగుల్ మీట్ కానీ జూమ్ కానీ ఓపెన్ చేసి మీ కెమెరా ఆన్ చేసి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. ఓకేనా. సో మీరు ఈ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 30 secondsలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మీరు ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయాలన్నమాట. వై షుడ్ అప్లై రైట్ చూస్ యూ టు వర్క్ విత్ అస్. ఓకేనా. సో మీరు అప్లై రైట్లో ఎందుకు వర్క్ చేద్దాం అనుకున్నారు, సో మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి ఈ అప్లై రైట్. సో ఆ యొక్క క్వశ్చన్కి మీరు రైట్ వేలో సో ఈ యొక్క క్వశ్చన్కి మీరు ఎంత ఎఫెక్టివ్గా ఆన్సర్ చేస్తారో, ఎంత ఎఫెక్టివ్గా వీడియో చేస్తారో సో దాన్ని బట్టి మీ యొక్క షార్ట్ లిస్ట్ ప్రాసెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క క్వశ్చన్ తర్వాత ఇక్కడ చూసుకుంటే అబౌట్ యూ అంటే మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ అదేవిధంగా వాట్ విల్ యూ డూ వెన్ ద వర్క్ ఫీల్స్ బోరింగ్ ఆఫ్టర్ 2 weeks. ఓకేనా. సో అంటే మీరు ఎప్పుడు డైలీ వర్క్ చేస్తారు కదా, సో ఒకళ్ళు మీకు బోరింగ్ అనిపిస్తే ఏం చేస్తారు. సో అలా ఈ యొక్క 3 questions మీరు ఆన్సర్ చేసి జస్ట్ 1 to 2 minutesలో వీడియో కంప్లీట్ చేసి వీడియో స్టాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు రికార్డ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు అనమాట. సో ఖచ్చితంగా వీడియో అయితే రికార్డ్ చేయాలన్నమాట. సో వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు రికార్డ్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ పైన అప్లోడ్ బటన్ ఉంటుంది కదా, సో అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది అనమాట. మీకు వీడియో చూసేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. సో వీడియో చూసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మీకు స్క్రీన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీకు అప్లై రైట్ జాబ్ ప్రాసెస్ అని చెప్పి ఎంటర్ చేస్తారనమాట. ఓకేనా. సో ఈ విధంగా అనమాట జాబ్ ప్రాసెస్ వీడియో అని చెప్పి ఇలాగా మీరు టైటిల్ ఎంటర్ చేస్తారనమాట. ఓకేనా. సో టైటిల్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ కింద మీరు ఏమి ఎంటర్ చేయక్కర్లేదు అన్నమాట. డిస్క్రిప్షన్, థంబ్నెయిల్ ఇవన్నీ కూడా ఏమి ఎంటర్ చేయక్కర్లేదు అనమాట. సో మీరు డైరెక్ట్గా నెక్స్ట్ క్లిక్ చేసి అనమాట ఒకసారి మీ యొక్క అప్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో ఈ విధంగా మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు నో అని సెలెక్ట్ చేయండి. సో కిడ్స్ దగ్గర సో నో అని సెలెక్ట్ చేసి అక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మీరు ఏం సెలెక్ట్ చేయక్కర్లేదు అనమాట. సో ఇక్కడ కూడా ఏం చేయక్కర్లేదు అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫైనల్ స్టెప్లో ఇక్కడ అన్లిస్టెడ్ అని చెప్పి ఉంది కదా, సో ఎనీవన్ విత్ ద వీడియో లింక్ క్యాన్ వాచ్ దిస్ వీడియో. సో మీరు పబ్లిక్ క్లిక్ చేయకూడదు అనమాట అండ్ ప్రైవేట్ క్లిక్ చేయకూడదు అనమాట. ఓకేనా. సో మీరు ఇక్కడ అన్లిస్టెడ్ సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే ఏమవుతుందంటే సో ఈ వీడియో మీరు కంగారు పడక్కర్లేదు అనమాట. సో ఈ వీడియో ఎవరికి కనిపించదు అనమాట. సో మీరు జస్ట్ లింక్ షేర్ చేస్తేనే వీడియో కనిపిస్తుంది అనమాట మీ ఛానల్లో, లేకపోతే వీడియో ఎవరికి కూడా కనిపించదు అనమాట. ఓకేనా. సో ఒక 1 month 2 months తర్వాత మీరు మళ్ళీ వీడియో డిలీట్ చేసేవచ్చు అనమాట. సో ప్రెజెంట్ అయితే మీకు ఎవరికి కూడా కనబడదు అనమాట. మీరు ఓన్లీ లింక్ షేర్ చేస్తేనే ఈ యొక్క వీడియో అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ లింక్ అనేది వస్తుంది అనమాట. సో ఆ యొక్క లింక్ అనేది మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ యొక్క వీడియో లింక్ మాత్రం మీరు వెరిఫై చేయాలన్నమాట. వేరే ట్యాబ్లో మీకు ఓపెన్ అవుతుందో లేదని చెప్పి, లేకపోతే ఇంకొక మోడ్లో చెక్ చేసి మీరు అక్కడ పేస్ట్ చేయండి అనమాట. లేకపోతే ఒకవేళ అంటే వెరిఫై చేయడానికి అనమాట, అంటే వీడియో యాక్సెస్ అవుతుందని చెప్పి. సో అక్కడ చూసుకుంటే వీడియో యాక్సెస్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పి ఇక్కడ వీడియో లింక్ పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మంత్లీ కాంపెన్సేషన్ ఎంత ఇస్తారు, సో మీకు ఓకే కాదని చెప్పి సో ఎస్ అని క్లిక్ చేసి సో ఐ కన్ఫర్మ్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి సో చాలా సింపుల్గానే ఉంటుంది, కష్టమేమి ఉంటుంది. జస్ట్ మీరు కష్టమైనది ఏంటంటే ఈ యొక్క వీడియో అనేది మీరు జస్ట్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలన్నమాట. సో యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు మీరు లాస్ట్ ఆప్షన్లో అన్లిస్టెడ్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అన్లిస్టెడ్ చెక్ చేసి అక్కడ మీరు సేవ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది అనమాట, యూట్యూబ్ మీ వీడియో లింక్. సో ఆ లింక్ ఇక్కడ షేర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క వీడియో వీళ్ళు చూసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఓకేనా. సో మీకు ఆ వీడియో అయితే మీ ఛానల్లో అవైలబుల్ ఉండదు అనమాట. సో మీరు జస్ట్ లింక్ షేర్ చేస్తేనే ఆ వీడియో ఎవరైనా చూడడానికి అవుతుంది అనమాట. సో లేకపోతే ఎవరైనా నార్మల్గా జనరల్గా మీ ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో చెక్ చేస్తే ఆ వీడియో కనిపించదు అనమాట ఎవరికి కూడా. సో ఇది ఓవరాల్ అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.